హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బండి సాయి నాయుడు వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చూస్తున్నారు కదా మీరే, ముగ్గు అయితే మాత్రం లాస్ట్ స్టేజ్కి వచ్చేసిందని అనుకుంటున్నారు కదా. అమ్మా, ఇంత ముగ్గు తీసుకున్న తర్వాత నాకైతే వేయడానికి అయితే చాలా టైం పట్టిందండి. యాక్చువల్గా నాకు హెల్ప్ చేయడానికి రామలక్ష్మక్క అండ్ అలాగే పండు ఇంకా సత్యక్క వీళ్ళందరూ కూడా వచ్చారు. నెక్స్ట్ ఏంటంటే మా వారైతే 2025 అని రాశారు కదండి ఇంటి దగ్గర, దానికైతే కలరింగ్ వేసిన తర్వాత మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా మీరు, అదైతే దూరం నుంచి చూస్తేనే కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థం కావట్లేదు. ఇంకా ఇదైతే మాత్రం పుష్ప వేసిన ముగ్గు అండి. నా ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత మిగిలినవి కూడా కవర్ చేద్దామని అయితే వెళ్ళాను. స్వాతి వేసిన ముగ్గుది. ఇంకా పండు వేస్తూనే నాకు హెల్ప్ చేసి వెళ్ళింది కదండి. ఇదైతే కృష్ణవేణి అక్క ముగ్గు. ఇంకా నేను అక్కడ రాశాను కదా, ఇక్కడ కూడా రాస్తానని చెప్పేసి 2025 అని మా వారైతే ఇక్కడ రాస్తున్నారు. ఇంక ఇదైతే మా వీధికే హైలైట్. సత్యక్క వేసిన ముగ్గు అండి. సత్యక్క డిజైన్స్ అవి చాలా అంటే చాలా బాగా వేస్తుంది. చూస్తున్నారు కదా మీరు ఎంత బాగా వేసింది ఆ ముగ్గు అనేది. ఇంకా తర్వాత కౌసల్య అండ్ అలాగే రామలక్ష్మక్క చుక్కల ముగ్గు వేసిందండి. కలర్స్ వేయకపోయినా చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారు కదా మీరు. ఇంకా పూజ స్టార్ట్ చేసింది ఇంకా ఇప్పుడు. సరే నాది అయిపోయింది కదా అని మిగిలినవి తీయడానికి అయితే నేనైతే వెళ్ళాను. ఇదైతే రమణాజీ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు. సరే టైం అయిపోతుంది, కేక్ అది రెడీ చేసుకుందాం అలగనేసి అని చెప్పేసి నేను కేక్ అది తెచ్చి బయట పెట్టాను. చూస్తున్నారు కదా మా వారు. యాక్చువల్గా మేము అనుకున్నాము లాస్ట్ టైము పుట్ట దగ్గర చుంచుబుడ్లు అవి పెట్టి వీడియో క్లిప్ కానీ ట్రై చేసామని చెప్పాను కదండి. ఇప్పుడు నైట్ టైం కదా, ఈ క్లిప్ బాగా వస్తుంది కదని చెప్పేసి మా వారైతే మాత్రం చుంచుబుడ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలాగైతే చేద్దామని చెప్పేసి ట్రై చేశారు. బట్ ఏమైందంటే ఇటు సైడ్ చుంచుబుడ్డు అనేది తొందరగా వెలిగిపోయింది. ఇది ఆరిపోయే టైంకి అదైతే మాత్రం వెలిగిందండి. మేమైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. సర్లే అయ్యింది ఏదో అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అవైతే మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి పక్కన పెట్టేశాము. మా చిన్నోడు చూస్తున్నారు కదా మీరే, చుంచుబుట్లు ఎరిగినంతసేపు లోపలికి పారిపోయి తర్వాత బయటకు వచ్చేసాడు. ఇంకా ఇదైతే మాత్రం ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి మేము కాకరపువ్వతులు అవి ఉంటే వాటిని కూడా వెలిగించి హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికీ చెప్పేసి మేమైతే కేక్ అయితే కట్ చేస్తామండి. చూస్తున్నారు కదా మీరు. కేక్ కట్ చేసిన తర్వాత ఊరుకుంటాం ఏంటండి, అంటే మా పిల్లలతో అయితే కేక్ అయితే కట్ చేసాము. చిన్నోడు పెద్దోడు ఇద్దరు కలిసి అయితే కేక్ కట్ చేశారండి. ఇంకా మా చిన్నోడిని యాక్చువల్గా కేక్ మీద ఇచ్చి తినేద్దామని ఇష్టం లేకుండానే ఎలా పెడుతున్నారు. ఇంకా తర్వాత ఏమైందంటే సరే తాతయ్యకి పెట్టరా అవగనేసానంటే వాడు చూడండి ఇంకా అట్లా పెట్టేసుకున్నాడు. మేము చాలా నవ్వుకున్నాము. ఇంకా మావయ్య పిల్లలకి అండ్ అలాగే చిన్నోడికి పెద్దోడికి కూడా పెట్టేసిన తర్వాత ఇక యశ్రాంటికి కూడా పెట్టేసి పుష్పకి స్వాతి వాళ్ళ తాతయ్యకి ఇంకా వీళ్ళందరికీ పెట్టేశానండి. ఇంకా యశ్రాక్క కూడా వచ్చింది. యశ్రాక్క కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి కేక్ అయితే తినిపించేశాను. చూస్తున్నారు కదా మీరే. ఇంకా తనైతే యశ్వరక్కల అమ్మాయి, తన సరిగ్గా రాలేదని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యామని చెప్పాం కదండి. ఇప్పుడైతే మాత్రం క్లిప్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మా వీధిలో ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత మధ్యలో దీపాలు అవి పెట్టి ఇలాగా ఇదైతే పండు ముగ్గు చూస్తున్నారు కదా ఫినిష్ అయిన తర్వాత. ఇదైతే కృష్ణవేణి ఒక ముగ్గు. ఈ ముగ్గులో చాలా తేడా ఉంది, అదేంటో కనిపెట్టి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇదైతే మాత్రం వెంకటి వేసిన ముగ్గు అండి. యాక్చువల్గా మేము కేక్ కట్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే అలవాటు మాకు. ఇంకా మీ వెళ్ళే దారిలోనే ఈ ముగ్గులను అయితే చిన్న వీడియో క్లిప్ అనేది తీసాను నేను. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇవైతే రమా అక్క వేసిన ముగ్గులు. ఇంకా అలాగే పిన్ని వేసిన ముగ్గులు కూడా చూడండి. ఈ చివరి నుంచి ఆ చివరికి పెట్టింది మా అక్క అలగనేసాను అన్నారని చెప్పేసి నేనైతే చూడడానికి అయితే వెళ్ళాను. పిన్ని అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వేశారు. ఇంక ఈ ముగ్గు కూడా చాలా బాగుందండి. ఇంకా రామాలయం దగ్గర వచ్చాం కదా, అక్కడికి వెళ్ళి కొంచెం దండం పెట్టుకొని వచ్చేద్దాం అని అనుకునేసరికి ఇక్కడ చూడండి ముగ్గుల్లో గొబ్బెమ్మలు అవి పెట్టే ముగ్గులు అవి కూడా చాలా బాగా వేశారు. చూస్తున్నారు కదా మీరే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.